హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి చూద్దాం. మనకి లాస్ట్ ప్యాటర్న్ వచ్చేసేమో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో ఉంది. ఇది జస్ట్ దానికి ఇన్వర్టెడ్ ఫార్మేట్ లో ఉంది అంతే. సో ప్యాటర్న్ అనేది ఇన్వర్టెడ్ ప్యాటర్న్ గా ఉంది. సో అందుకనే దీన్ని మనం ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అని అంటున్నాం. సో ఇక్కడ నేను n వాల్యూ 5 ఇచ్చా కాబట్టి మనకి ఈ ప్యాటర్న్ అనేది 5 రోస్ లో ఫామ్ అయింది. సో మనకి n వాల్యూని బట్టి ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓన్లీ n వాల్యూని బట్టి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి చేంజ్ అవుతాయి, కానీ ప్యాటర్న్ షేప్ మాత్రం చేంజ్ అవ్వదు. ఇది ఇంపార్టెంట్. n 7 ఇచ్చినా 4 ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ మీరు రాసే లాజిక్ అనేది దేనికైనా వర్క్ అవ్వాలి. షేప్ అనేది అలానే ఉండాలి. ఓన్లీ నెంబర్ ఆఫ్ రోసే చేంజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లాజిక్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది గమనిద్దాం. సో మీకు తెలుసు కదా, జస్ట్ ఒక రో కానీ ఒక కాలం డేటా కానీ ప్రింట్ చేయాలంటే సింగిల్ ఫర్ లూప్ సరిపోయింది. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇది రో ఉంది, కాలము ఉంది. సో ఇప్పుడు మనకి ఏం అవసరం అయితే రో ప్లస్ కాలం వచ్చేసి 2 డైమెన్షనల్ ఫామ్ అయింది కాబట్టి మనకి 2 ఫర్ లూప్స్ అవసరం అయింది. సో మనం నెస్టెడ్ లూప్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో రో అనేది 1 2 3 4 5తో స్టార్ట్ అవుతుంది. సో రో అనేది ఎలా ఉంది, 1 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు వెళ్తుంది. సో ఇక్కడ n 5 తీసుకున్నాం కాబట్టి 5 వరకు వెళ్తుంది. సో కాలం అనేది ఎలా వెళ్తుంది, సో ఫస్ట్ రోలో మనకి 5 ఉన్నాయి అంటే n ఉన్నాయి. సెకండ్ రోలో మనకి 4 ఉన్నాయి అంటే n-1. తర్వాత 3 2 1 n-2 n-3 n-4. సో కాలం ప్యాటర్న్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే రోను బట్టి అవుతుంది. సో ఫస్ట్ రోలో n, తర్వాత రోలో ఒకటి తక్కుకుంటూ వెళ్తుంది అంటే n-1 2 3 అలా వెళ్తుంది. సో దీన్ని మనం క్లియర్గా గమనిస్తే కాలం అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి nతో ఎండ్ అవుద్ది ఫస్ట్, తర్వాత n-1 అక్కడ ఒక్కొక్కటి తగ్గుతూ వెళ్తుంది. సో దీనికి ఈ రోకి కాలంకి ఏమన్నా రిలేషన్ ఉందేమో ఫామ్ చేద్దాం. మనం ఇక్కడ చూస్తే n అన్నాం, n-1 అన్నాం, n-2 n-3 n-4 ఎలా అన్నాం. సో ఇక్కడ n అన్నప్పుడు n మైనస్ రో అంటే ఎంత, n అనేది 5, 5 మైనస్ రో 1 అయితే 4 అయింది. సో మనకు కావాల్సిన 5. అదే n మైనస్ రో అంటే ఇక్కడ రో n వచ్చేసి 5, రో వచ్చేసి 4 అంటే 3 అవుతుంది. సో ఇలా చూసుకుంటే మీకు 4 3 2 1 0 ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ మీకున్న ఆ కాలంలో ప్రింట్ చేయాల్సిన వాల్యూస్ ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉంది. అంటే మనం n మైనస్ రో చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది ఇంకా ఒకటి ఉంది. అంటే మనం గిన n మైనస్ రో ప్లస్ 1 యాడ్ చేసామనుకోండి, మనకి ఆ కాలంలో ప్రింట్ చేయాల్సిన వాల్యూస్ అనేవి వస్తాయి. సో n అనేది ఎంత మనకి 5, 5 మైనస్ రో అంటే 1 ఫస్ట్ రో అయినప్పుడు, ప్లస్ 1 యాడ్ చేస్తే 5. సో మనం ఫస్ట్ రోలో ప్రింట్ చేయాల్సిన వాల్యూస్ 5 అంటే 5 కాలమ్స్లో ఆ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ మనం సేమ్ ఇదే తీసుకుంటే మనకి n ఫిక్స్గా ఉంటుంది, రో అనేది 2 అవుతుంది, 2 ప్లస్ 1. సో 5 మైనస్ 2 3, 3 ప్లస్ 1 4. సో మనం కనుక ఈ ఫార్ములా డ్రా చేసుకుంటే మనకి ఏ రోకైనా వర్క్ అయింది. అంటే ఏ రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలనేది వర్క్ అవుతుంది. సో ఈవెన్ మనం n5 రో అనేది 5 తీసుకున్నా 5 మైనస్ 5 ప్లస్ 1 చూస్తే మనకి 1 అయింది. సో ఈ కాలంలో ప్రింట్ చేయాల్సిన 1. సో ఈ లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. సో కాలం లాజిక్ ఏంటిది, 1 to n మైనస్ రో ప్లస్ 1 ఫామ్ చేస్తే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సిన డేటా ఏంటిది, అది కూడా ఇంపార్టెంట్. సో మనం ఏం ప్రింట్ చేస్తున్నాము, ప్రతి దాంట్లో కూడా 1తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి 1తో స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ కాలం లాజిక్ కూడా 1తో స్టార్ట్ అయ్యి n మైనస్ రో ప్లస్ 1 వరకు వెళ్తుంది. అంటే
1 నుంచి స్టార్ట్ అయ్యి దీని వరకు వెళ్తుంది. అంటే ఫస్ట్ రో అయితే 5 వరకు వెళ్ళిద్ది, సెకండ్ రో అయితే 4, థర్డ్ రో అయితే 3. సో మనం ప్రింట్ చేయాల్సింది కూడా రో కాదు, కాలం వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఎక్కడి నుంచి 1 టు ఈ ఫార్ములా వరకు ప్రింట్ చేస్తే సరిపోయింది. సో ఇప్పుడు మనకి రో ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, కాలం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఏం ప్రింట్ చేయాలి అనేది క్లియర్గా ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఈ ఫర్ లూప్స్ రాసేద్దాం. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి రోకి ఇన్ రేంజ్ ఆఫ్, సో ఇక్కడ 1తో స్టార్ట్ అయ్యి n ఇవ్వాలి. సో n ఇస్తే 5 కదా, 5 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి నేను n+1 ఇస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నెస్టింగ్ రాస్తున్నా. సో ప్రతి రో కూడా ఈ కాలం అనేది రిపీట్ అవ్వాలి. మనం అవుట్ సైడ్ రాసామనుకోండి, ఈ రెండు కూడా 2 ఇండిపెండెంట్ అవుతాయి. సో ఇక్కడ రాసేది దీని లోపల దానికి సంబంధమే ఉండదు. సో ఇది రోలోకి వెళ్ళిపోయింది, మీరు రో ఇచ్చింది. ఓకే, ఇది కాలంలోకి వెళ్ళిద్ది. సో మనకి ప్లస్ అయ్యిద్ది, 5 + 5 10 టైమ్స్ జరిగిద్ది. మనకు కావాల్సింది 5 × 5 అలా రిపీట్ అవ్వాలి కాబట్టి, ప్రతి రో కూడా రిపీట్ అవ్వాలి కాబట్టి దీన్ని ఈ నెస్టెడ్ లోపల రాస్తున్నాం, అంటే నెస్టెడ్ లూప్ గా రాస్తున్నాం. ఈ ఇన్నర్ లూప్ అనేది అవుటర్ లూప్ లోకి రాస్తున్నాం. సో ఫర్ కాలం ఇన్ రేంజ్ ఆఫ్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 1తో స్టార్ట్ అవ్వాలి. 1తో స్టార్ట్ అయ్యి మనకి ఫార్ములా ఏం రాసుకున్నాం, n - రో, ఓకే, ప్లస్ 1 యాడ్ చేయాలి. ఇది చేస్తే మనకేమైంది, ఫస్ట్ రోకి మనం చూసినట్టు ఇక్కడ 5 వస్తుంది. బట్ రేంజ్ ఫంక్షన్ అనేది ఆ వాల్యూని ఇంక్లూడ్ చేయదు కాబట్టి నేను ఇంకొక +1 ఇస్తాను. ఇచ్చి ఇక్కడ మనకు ప్రింట్ చేయాల్సిన ఏంటి, కాలం అంటే 1 to 5 వెళ్తుంది. రో అంటే ఫిక్స్డ్ గా ఉంటుంది, రో ప్రింట్ చేస్తే 1 1 అనే ప్రింట్ అవుతుంది. సో మనకు కావాల్సింది కాలం ఇంక్రీజ్ అవుతా ఉంది కాబట్టి రో వాల్యూని బట్టి, సో మనం ప్రింట్ చేయాల్సింది కాలం. సో ప్రింట్ చేసిన తర్వాత మనం ఎండ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే లేకపోతే న్యూ లైన్కి వెళ్ళింది. మనం ఇంతకుముందు కూడా చూసాం. ఇక్కడ ప్రతి వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత స్పేస్ ఇవ్వాలి. సో ఆ కాలంలో ప్రింట్ చేయాల్సినవి అన్నీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ రోకి తీసుకెళ్ళాలి కర్సర్. సో అందుకని ప్రింట్ అని ఇస్తే జస్ట్ ఇది కర్సర్ని న్యూ లైన్కి తీసుకెళ్ళి. సో ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. సో మనం రన్ చేస్తే మనం అనుకున్న ప్యాటర్న్ వచ్చేసింది. సో మీకు అసైన్మెంట్గా ఇది ఇస్తున్నాను, ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఆఫ్ రూపీస్. జస్ట్ మీకు ఇందాక నెంబర్స్ ప్రింట్ చేశాం కదా, షేప్ అదే రూపీస్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నెస్టెడ్తో రాయొచ్చు, నెస్టింగ్ లేకపోయినా కూడా రాయొచ్చు. సో ఎందుకంటే మనం ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడుకొని నెస్టెడ్ లూప్ లేకుండా కూడా రాయొచ్చు. ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే క్లాసెస్ బాగా యూజ్ అవుతుంటే మీలాగనే పైథాన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఫ్లాయిడ్స్ ట్రయాంగిల్ ప్యాటర్న్ గురించి చూద్దాం.